ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము వింటూ ఉన్న మీకందరికీ కూడా ప్రభు పక్షముగా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక నెలలోనికి మనం ప్రవేశించాం. 2024 సంవత్సరం 8 నెలలు దేవుడు తన కృపను బట్టి మనలను ప్రేమించి సంరక్షించాడు. అనేక విధాలుగా దేవుడు మనలను ఆదరిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ అదే సమయంలో ఈ పరిచర్యలో మీరు సహకరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మీకు కూడా వ్యక్తిగతంగా ప్రత్యేకించి నా వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును చదువుకుందాం. ఆ చదువుకున్న భాగంలో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగము లూకాసు వార్త 15వ అధ్యాయం 27వ వచనాన్ని వాక్య భాగాన్ని మనము చదివినప్పుడు విన్నాం. మరొక పర్యాయము గమనించినప్పుడు ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. ప్రభునందు పిల్లారా, ఈ సందర్భాన్ని మనము గమనించాలి. సందర్భాన్ని క్లుప్తంగా మనము సమయాన్ని బట్టి క్లుప్తంగా గమనించినట్లయితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వీరిలో చిన్నవాడు తన ఆస్తి వాటా ఇవ్వమని అడిగి తండ్రి దగ్గర తీసుకుని వెళ్ళిపోయాడు. దూరదేశంకి వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, పాడు చేసుకున్నాడు, చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. తనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు రావాలనేటువంటి ఆశ కలిగింది. తండ్రి యొద్ద కూలి వాళ్ళు ఉన్నారు, నేను కూలివానిగా ఉంటాను, కొడుకుగా నేను ఏమాత్రం కూడా నా తండ్రి నన్ను చేర్చుకోడు అనుకుని బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రి యొద్దనే ఉన్నటువంటి పెద్ద కుమారుడు అలా పొలంకి వెళ్ళి వస్తూ ఉండే లోపల ఒక దాసుని పిలిచి అడుగుతున్నాడు. ఏంటిదంతా కూడా ఒక సంతోషకరమైన వాతావరణం కనబడుతుంది, ఏదో విందు జరుగుతున్నట్లుందే. ఆ దాసుడు చెప్తున్నాడు, నీ తమ్ముడు తిరిగి సురక్షితంగా వచ్చాడు కనుక నీ తండ్రి ఒక ప్రత్యేకమైన విందు చేయిస్తున్నాడు. సందర్భం ఇది. ఆ పెద్ద కుమారుడు ఒక దాసుని అడిగినప్పుడు, ఏంటిదంతా కూడా ఏం జరుగుతుంది అక్కడ? అప్పుడు ఆ సందర్భములో ఆ దాసుడు చెబుతున్న మాట, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున. ఈరోజు మన అంశం కూడా అదే. సురక్షితంగా ఎవరు ఉంటారు? ఇందాక కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. 8 నెలలు దేవుడు మనల్ని సంరక్షించాడు సురక్షితంగా. ఒడిదుడుకులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆటుపోటులు ప్రతి జీవితంలో కూడా ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా దేవుడు కాపాడుతూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ మరొక నూతనమైన నెలలోనికి ప్రభు మనలను ప్రవేశింపజేశాడు. కాబట్టి ఈరోజు మన అంశము, ఎవరు సురక్షితంగా ఉంటారు? సందర్భాన్ని గమనించాం. ఇక్కడ తండ్రి అలాగే ఆ కుమారుడు, ఆ పరిస్థితులన్నింటినీ మనం ఆత్మ సంబంధంగా చూసినప్పుడు, ఆ తండ్రి మన పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు సృష్టికర్తకు సాదృశ్యంగా, ఈ తప్పిపోయినటువంటి వ్యక్తి ఒకవేళ ఈరోజు అనేకులు ఇలాగ తప్పిపోతూ ఉన్నప్పుడు దేవుని యొద్ద నుంచి దూరమవుతున్నటువంటి వారు అనేకులు ఉంటున్నారు. తిరిగి దేవుని యొద్దకు వచ్చిన వారిని
ఆయన త్రోసివేసేవాడు కాదు, కాదనేవాడు కాదు, తోలనాడేవాడు కాదు. ఈరోజు చాలామంది దేవుని యొక్క సహవాసం నుంచి వారి సొంత నిర్ణయాలు, ఆలోచనల చేత ఎక్కడో మాకు సంరక్షణ ఉంది, ఎక్కడో మాకు సురక్షితం ఉంది అని వెళ్ళిపోతూ అన్ని కోల్పోయినప్పుడు, అభద్రతలోనికి వెళ్ళిపోయినప్పుడు, నష్టములోనికి వెళ్ళినప్పుడు తిరిగి చాలామంది దేవుని యొద్ద మాత్రమే మాకు క్షేమం ఉందని తిరిగి దేవుని యొద్దకు వచ్చేవారు అనేకులు ఉంటున్నారు. ఈ మధ్యాహ్న వేళలో వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మన అంశం అదే, సురక్షితంగా ఎవరుంటారు, ఎవరు సురక్షితంగా ఉంటారు? మొదటి విషయం చూసినప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచే మనం గమనించాం. ఎవరైతే దేవునితో అంటే ఆ తండ్రితో సహవాసం చేసేవాళ్ళు సురక్షితంగా ఉంటారు. ఆ దాసుడు చెబుతున్నాడు ఆ పెద్ద కుమారుడితో, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున. ఈరోజు ప్రభువునందు పిల్లారా, ఎవరైతే దేవుని సహవాసం కలిగి ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. సురక్షితంగా అంటే ఒక భద్రత, సంరక్షణలో. అంతకుముందు ఆయనకు తన దగ్గరున్న డబ్బు ఉన్నంత వరకు విలాసవంతంగా జీవించాడు, కానీ ధనం అయిపోయిన తర్వాత తన బ్రతుకు ఏమైపోయిందంటే అప్పుడు అర్థమైంది నిజమైన జీవితం ఏంటో. కానీ తండ్రి దగ్గరకు వచ్చే టయానికి ఆయన దగ్గర లేదు, కానీ తండ్రి ప్రేమ ఎలా ఉందంటే కుమారుడిగానే ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు దేవునిని కాదనుకొని, దేవుని సహవాసమును కాదనుకొని, దేవుని సన్నిధిని కాదనుకొని, మన ఆలోచనల ప్రకారము సంపాదన మీద మన మనస్సును చేసి, లేకపోతే ఏదేదో చెయ్యాలని చెప్పేసి దేవుని సమయాన్ని దొంగిలించి, ఏదో మనం పొందుకోవడం కోసం, ఏదో మనం పోగు చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఒకరోజు అవన్నీ కూడా కరిగిపోతాయి, అవన్నీ కూడా కనబడకుండా పోతాయి. ఎంతో ధనం తీసుకుపోయొచ్చు, ఆయన తోటి ఎంతో ధనం తీసుకుపోయవచ్చు, నాకు రావాల్సిన ఆస్తి అంతా మాయమైపోయింది, కరిగిపోయింది. చివరకు ఎంటీ మిగిలిపోయాడు. పందులు పొట్టు మరి తినడానికి కూడా పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి ఇల్లును జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నేను ఆ మాటను గుర్తు చేయడంలో సురక్షితము ఎక్కడ మనకు ఉందంటే దేవుని సహవాసం నుండి వారికి సురక్షితమైన క్షేమకరమైనటువంటి స్థితి ఉంది. ప్రభువునందు పిల్లారా, నీవు దేవుణ్ణి కాదనుకొని నీ ఇష్టానుసారంగా నీ ఆలోచన ప్రకారం ఏదో అది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం, అది పోగు చేద్దాం, ఇది పోగు చేద్దాం, ఆస్తిని ఒక్కసారి ఇవన్నీ కూడా ఏమైపోతాయో తెలియదు. కానీ దేవుణ్ణి కలిగి ఉంటే అవన్నీ మన వెంట ఉంటాయి. బైబిల్లో ఉంటుంది ఒక మాట, యెహోవా యందలి భయభక్తులు ఐశ్వర్యం ఇస్తాయని ఉంటుంది బైబిల్లో. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఐశ్వర్యమును, ఘనతను ఇవన్నీ కూడా మనం దేవుని ద్వారా పొందుకుంటాం. దేవుడు ఇచ్చినవి వాటిని ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా వాటిని మనము అనుకూలపరుచుకోవాలో మనకు అర్థమవుతుంది. దేవుని కాదనుకొని మన సొంత బలము మీద, సొంత జ్ఞానము మీద, సొంత ఆలోచనల మీద ఏదైనా సంపాదించదాము, ఏదో సంపాదించింది నా వాట నేను పొందుకుంటాను, నాకు రావాల్సింది నాకు రావాలని చెప్పేసి దాన్ని మనము ఏదో చేయాలంటే నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ సురక్షితంగా మనం ఉండగలము అంటే దేవునితో సహవాసం చేసినప్పుడు. ఆ దాసుడు చెబుతున్నాడు, సురక్షితంగా నీ తమ్ముడు వచ్చాడయ్యా. ఎక్కడికి వచ్చాడంటే సొంత ఇంటికి వచ్చాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధి ఒక ఇల్లు లాంటిది. ఇల్లు అంటే మనం ఏదో భౌతికంగా అనే భావన కాదు, ఆత్మ సంబంధమైనటువంటి గృహము. ఆత్మ సంబంధమైన ఈ గృహములో నుంచి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచేటువంటివి, బలపరిచేటువంటివి. ఆత్మ సంబంధమైనటువంటి గృహం నుంచి దేవుని మాటలు మనకు వినిపించబడతాయి. ఈ దేవుని సన్నిధిని మనము కాదనుకోకూడదు, వద్దనుకోకూడదు. ఆయన వద్దనుకున్నాడు, అయ్యా నాకు ఆస్తి నాకు ఇచ్చే చాలు, నేను వెళ్ళిపోతాను,
నా ఇష్ట ప్రకారం జీవిస్తాను అనుకున్నాడు. తిరిగి మళ్ళీ ఆ ఇంటికి రావాల్సి వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మన సొంత నిర్ణయాల చేత కొన్నిసార్లు దేవుని సన్నిధిని, సహవాసాన్ని మనం దూరం చేసుకోవడం ద్వారా నష్టపోతాం ప్రభువుని ద్వారా. అప్పటికైనా కొంతమంది తెలుసుకుంటే తిరిగి దేవుని సన్నిధికి వస్తే వారు సురక్షితంగా ఉంటారు. కాబట్టి ఎవరు సురక్షితంగా ఉంటారు అంటే, మొదటి మాట దేవునితో సహవాసము చేసేవాళ్ళు, దేవుని యొద్దకు వచ్చేవారు. దేవుని యొద్దకు వచ్చేవారు. వచ్చాడు ఆయన, తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడు. ఇంకొక దగ్గరికి వెళ్ళలేదు. సొంత నిర్ణయాల ఆలోచన చేయలేదు. బైబిల్ గ్రంథంలో కూడా ఒకసారి కీర్తనల గ్రంథము 16వ సంకీర్తన 8-9 వచనాలు మనం గమనిద్దాం. 16వ సంకీర్తన 8-9 వచనాలు గమనించినట్లయితే భక్తుడైన కీర్తనకారుడు ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలను మనం గమనిద్దాం. 16వ సంకీర్తన 8 మరియు 9 వచనాలు చూద్దాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా ఉన్నది. దేవుని సన్నిధికి వస్తున్న మనము ఒక గురి కలిగి రావాలి. ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అన్న భావనతో కాకుండా, నేను వెళ్ళేది దేవుని మందిరానికి, దేవుని గృహము నుంచి ఆత్మ సంబంధమైన మాటలు వినడం ద్వారా నా ఆత్మ దేవుని మాటల ద్వారా బలపరచబడి ఆత్మీయత పెరగాలి. ఆత్మీయతలో దిగజారిపోకూడదు. ఆత్మ అనే మాట కింద ఫుట్ నోట్స్ ఏమనుంది? మహిమ. దేవుని మందిరము దేనితో నింపబడుతుంది? ఆ మహిమతో. పాత నిబంధన కాలంలో మనం చూసాం, నీ తేజో మహిమతో ఆ మందిరము నింపబడుతుంది. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆరాధన పేరు చెప్పుకొని లేచి చక్కగా మరి చప్పట్లు కొట్టి, మంచిదే కాదని లేదు, అల్లరితో మరి ఏదేదో చేస్తారు. అది ఆరాధన అనేటువంటి ఒక పేరు పెట్టేస్తున్నారు. కానీ ప్రభువునందులారా, మన ఆత్మలో దేవుని వాక్యం వింటూ ఆనందించకపోతే నువ్వెంత ఆ పాటల ద్వారా ఆరాధించిన వ్యర్థమే. దేవుని వాక్యము మన హృదయాన్ని హత్తుకున్నప్పుడు ఆత్మలో ఒక ఆనందం రావాలి. అయ్యో, దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. ఇంతకాలం నేను దేవుని సన్నిధికి, దేవుని గృహమునకు వేరుగా జీవిస్తూ వచ్చాను. నా సొంత నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాను, నష్టపోతూ వచ్చాను, కష్టపడుతూ వచ్చాను. ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు కనుక నాకు బుద్ధి వచ్చిన తర్వాత, నాకు జ్ఞానము దేవుడు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి దేవుని మందిరముకు రావడం ద్వారా, ఆ వాక్యం నన్ను హత్తుకోవడం ద్వారా, ఆ వాక్యం నన్ను హెచ్చరించడం ద్వారా నా జీవితంలో సంతోషం వచ్చింది. ఆ తండ్రి వద్దకు వచ్చినటువంటి కుమారుడికి ఎంత సంతోషమైందంటే, ఆ తండ్రి వద్ద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో సంతోషించాలనుకున్నాడు. స్నేహితులతో, లేకపోతే తనకున్నటువంటి పరిచయాలతో, ఆ దుర్వ్యాపారం చేత ఎంతో విలాసవంతంగా జీవించి ఉండొచ్చు. ఈరోజు కొంతమంది అలాగే జీవిస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా ధనం ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా స్నేహితులుంటే, ఇష్టం వచ్చినట్టుగా లగ్జరీగా జీవించవచ్చు. అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆయన్ను కనీసం పలకరించేవారు కూడా ఒకవేళ లేని పరిస్థితులు ఉండవచ్చు. ఒకవేళ ఈరోజు మనం కూడా అన్నీ ఉన్నప్పుడు మనతోటి అందరూ బాగా పలకరిస్తారు, పెద్దానికి మనను పలకరిస్తూ ఉంటారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు ముఖం చూడడానికి కూడా కొంతమంది ఇష్టపడకపోవచ్చు. ప్రభునందు ప్రియ సంగమా, మొదటి మాట ఏంటంటే, దేవుని సన్నిధికి మనం రావడం ద్వారా ఒక సురక్షితమైనటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి నుంచి వినిపించబడుతున్న మాటలు మన ఆత్మను ఆనందింపజేస్తాయి. గురి కలిగి రావాలి. గుడికి గురి కలిగి రావాలి. మనం మందిరానికి గుడి కలిగి రావాలి. ఆరాధనకు గురి కలిగి రావాలి. సదాకాలం నేను దేవుని వైపున గురి కలిగి ఉంటాను. గురి లేకుండా వస్తే ప్రయోజనం లేదు. నేను వెళ్ళేది దేవుని మందిరానికి, దేవుని మందిరంలో దేవుని వాక్యం వినిపించబడుతుంది. ఆ వాక్యం నా హృదయంలో ఉండాలి.
ఆత్మలో ఆనందించాలి. నా శరీరము కూడా ఆనందిస్తుంది. కింద ఉంది కదా, కింద ఉంది కదా, ఏమనుంది? అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరము కూడా సురక్షితంగా ఉంటుంది. సురక్షితంగా శరీరం. ఈరోజు శరీరం కోసము ఎన్ని ప్రయత్నాలు, బాగుగా కనపడాలి, బాగుగా ఉండాలి, బలముగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. మంచిదే, తప్పన్నం లేదు. శుభ్రత అవసరమే, ఆరోగ్యం అవసరమే, మంచిదే. కానీ అంతకంటే ప్రాముఖ్యము ఆత్మ. ఎంత? దేవుని మందిరంలో వినిపించబడుతున్న మాటలు, మహిమ కలిగినటువంటి మాటల ద్వారా ఆ వ్యక్తి ఈ లోకములో ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. దేవుని మందిరం మహిమతో నింపబడుతూ ఉంది. ఆ మందిరంలో నుంచి వినిపించబడే మాటలు మన హృదయాన్ని ఆనందింపచేయాలి. అయ్యో, ఎంత మంచి మాటలు మేము ఈరోజు వినగలిగాం. దేవుడు మమ్మల్ని ధైర్యపరిచాడు, బలపరిచాడు, ఆదరించాడు. కుమారుడికి ఎక్కడో ఏదో సంతోషం ఉందని ఎక్కడెక్కడో తిరిగాడు. కానీ తండ్రి దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్న సంతోషము ప్రత్యేకమైనది. ఈరోజు మనం కూడా లోకములో ఏ ఆలోచన చేత, ఏ నిర్ణయాల చేత ఎక్కడెక్కడో ఏదేదో చేసి తిరిగి ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము వేరు. అందుకని ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. ప్రభువులో ఉండే సంతోషము ప్రత్యేకమైనది. కాబట్టి ఈరోజు మన అంశము, ఎవరు సురక్షితంగా ఉంటారంటే దేవుని సన్నిధికి వచ్చేవారు సురక్షితంగా ఉంటారు. మొదటి మాట. రెండవ మాట, మొదటి మాట దేవుని సన్నిధికి నడిపించబడ్డమైతే, రెండవది దేవుని మాట వినడం. రెండవది ఏంటంటే దేవుని మాట మనం వినాలి. చాలా మంది భౌతికమైనటువంటి మాటలు బాగుగా వింటారు, రెండు చెవులు పెట్టి వింటారు. కానీ దేవుని మాట వినాలంటే వింటున్నట్టుగా వింటారు, కానీ అనేకులు గ్రహించడం లేదు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 25వ వచనమా 27వ వచనమా, మీరు వినువారు మాత్రమయ్యుండి వాక్య ప్రకారము ప్రవర్తించని వారైతే మిమ్మును మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండండి. దేవుని మాట వినకపోతే ఎవరికి నష్టం? ఒకవేళ తండ్రి కుమారుడికి చెప్పుండుడనా అరే పోదురా నాయన బాబు వద్దురా అని చెప్పుండడేమో, చెప్తుంటాడు కదా. ఈరోజు కూడా సేవకుడు ఏం చెప్తాడు? పలాని తప్పు చెయ్యొద్దు అయ్యా, చర్చికి రండి అని చెప్పడా సేవకుడు? దేనికోసం? మంచి కోసమా, చెడిపోవడం కోసమా? ఆనాడు ఇశ్రాయేలులకు మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాట మళ్ళీ చదువుదాం ఆ మాటను. ప్రభువునందు పిల్లారా, కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకోవాలి. అంతే. ఎందుకు నడుచుకోవాలి నేనంటే? కొంతమంది ఈరోజు అడ్డ ప్రశ్నలు వేస్తున్నారు. నేను ఎందుకు నడుచుకోవాలి? నేను ఎందుకు పోవాలి? ఎందుకు ప్రార్థనకు పోవాలి? ఎందుకు మందిరానికి పోవాలి? ఎందుకు మాట వినాలి? నేను వినను. నేను వినకపోతే నీకు సంరక్షణ లేదు. వినకపోతే నీకు మరి ఆ సంరక్షణకు బదులు నష్టం ఉంది, ఆపద ఉంటూ ఉంది, కష్టం ఉంటూ ఉంది. కట్టడలు వినాలి అంతే. నా కట్టడలు, నా ఆజ్ఞలు మీరు గైకొనాలి. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా. మరొకసారి ఉంది మాట. మీరు సురక్షితంగా ఉంటారు. అంతేకాదు
మీరు కష్టపడుతున్న కష్టానికి ప్రతిఫలం ఉంది. మీరు ఆ దేశంలో, ఏ దేశం అది? ఆనాడు ఐగుప్తు నుంచి ప్రయాణమైనటువంటి ఇశ్రాయేలీయులు కనాను దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశము, ఆ దేశంలో మీరు సురక్షితంగా ఉండాలి అంటే ప్రభునందు పిల్లారా, మీరు దేవుని మాట వినాలి. ఈరోజు మనము కూడా భౌతికంగా నివసించే ఈ దేశంలో కావచ్చు, మనము నివసించే ప్రాంతంలో కావచ్చు, దేవుని మాట విని ఆ మాట ప్రకారం జీవించడం ద్వారా ఒక సంరక్షణతో పాటు మనం చేసే ప్రయత్నానికి విత్తనాలు వేస్తాం. మనం పంట మంచిగా పండాలని. దేవుని మాట వినకుండా మన ఇష్ట ప్రకారం చేస్తే కాదు, ప్రార్థనాపూర్వకంగా చేస్తే ఆ పంట మనకు మంచి ఫలాన్ని ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. మంచిగా మా ఫలం పండింది. ఇంతకుముందు మీరు మీ సంఘం నుంచి కొన్నిసార్లు ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. అయ్యా, మేము వేసినటువంటి పంటకు ఏ పురుగుల మందు కొట్టలేదు, మేము సమృద్ధికరంగా పంట పండింది, ఇంటికి వచ్చింది. ఈరోజు ఎన్నో పురుగుల మందులు కొడుతూ ఉన్న కొన్నిసార్లు కొన్ని పంటలు ఏమవుతున్నాయి, కొంచెం కూడా ధాన్యం ఇంటికి చేరదు. కానీ మీరు ఎప్పుడైతే దేవుని మాట వింటారో, దేవుని మీద ఆధారపడతారో, ఆయన ఆ పంటకు లేకపోతే మన ప్రయాణాలకు, మన పనులకు కంచి వేసి ఉంచుతాడు. చాలా మందికి ఈరోజు ఆదివారం ప్రార్థనకు రావాలంటే చాలా భారం. ఎంత భారం అంటే ఎందుకు వెళ్ళడం అన్నట్లుగా. నువ్వు సురక్షితంగా ఉండాలంటే దేవుని మందిరానికి రావాలి, దేవునితో సహవాసం చేయాలి. రెండవది, దేవుని మాటను గురి కలిగి వినాలి, ఆ కట్టడలను జాగ్రత్తగా గౌరవించాలి. అనుకోవచ్చు, ఈరోజు నీకు ధనం ఉండొచ్చు, నీకు పలుకుబడి ఉండొచ్చు, నీకు హోదా ఉండొచ్చు. ఒకరోజు ఇవి ఏవి కూడా మనకు అక్కరకు రావు. అక్కడికి వచ్చే దేవుడు ఒక్కడు మాత్రమే, దేవుని మాట మాత్రమే, దేవుని నడిపింపు మాత్రమే. అన్నీ ఉన్నాయి. చిన్న కుమారుడికి వెళ్ళిపోయాడు, స్నేహితులు ఉన్నారు, ఒకవేళ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను జీవించాడు. కానీ ఒకరోజు మాత్రం ఇవన్నీ ఆయన దగ్గర లేవు. ఎప్పుడో తండ్రి చెప్పున్నాడు ఒక మాట, ఆ మాట గుర్తుండొచ్చు. ఒకవేళ నన్ను ప్రేమించేవాడే కదా తండ్రి, నా కన్న తండ్రే కదా అని ఆ మాట గుర్తుండొచ్చు. ఆ మనసుతో వస్తున్నాడు. తన దగ్గరికి వెళ్ళి నేను ఒక పనివాడిగా చేరతాను. ఈరోజు ప్రభువునందు పిల్లారా, ఆనాడు ఇశ్రాయేల్ వారితో ప్రభు చెబుతున్న మాట, మీరు ఆ దేశంలో సురక్షితంగా ఉండాలంటే నా కట్టడలను మీరు గౌరవించాలి, వాటిని అనుసరించాలి, వాటి ప్రకారం జీవించాలి. మీ భూమి మంచి పంట మీకు ఇస్తుంది. ఈరోజు మనం హృదయం అనే ఆ స్థితిలో దేవుని వాక్యాన్ని చక్కగా నాటుకుంటే చక్కగా మనం ఫలిస్తాం కూడా ఆత్మ సంబంధంగా. దేవుడు 4 నేలలతో పోల్చాడు కదా. ఒకటి మంచి నేల, ఒకటి ముళ్ళతో పూలు, ఒకటి రాతి నేల, ఒకటి త్రోవ పక్కన. మంచి నేల మీద పడిన విత్తనము 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించిన సందర్భాన్ని మనం చూసినట్లయితే మంచి నేల పడిన విత్తనం ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సురక్షితంగా ఎవరుంటారో, ఒకటి దేవుని సన్నిధిలో నివసించేవారు, దేవుని సన్నిధికి వచ్చేవారు. రెండవది దేవుని మాట వినేవారు, దేవుని మాట వినేవారు. మీరు సురక్షితంగా ఉంటారు. మీరు వేసిన ఆ పంట కానీ, మీరు చేసిన పని కానీ, ప్రయత్నం కానీ, అది కూడా మీకు మేలుకరంగా ఉంటుంది. లేదు నా ఇష్టం అనుకుంటే సరే, నీ ఇష్టం. కష్టం వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు దగ్గరకు రావడానికి ఇష్టపడితే, ఒకవేళ ఆయన ఆ కుమారుడు తండ్రి ఆయన్ను ప్రేమించాడు, క్షమించాడు, రప్పించాడు. కానీ ఈరోజు చాలా మందికి ఎన్నో పర్యాలు చెబుతూ ఉన్నా కొంతమంది చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. పోవచ్చులే, ఇంకొక వారం పోవచ్చులే అనుకుంటూనే ఉంటాం. కొన్నిసార్లు ఆ చర్చి శరీరంతో అక్కడికి వెళ్ళలేరు, కానీ అలాగా చివరి యాత్ర పోతున్నప్పుడు చర్చి మీదుగా తీసుకెళ్ళేటువంటి శరీరాలు ఎన్నో కదా. ఇంకొన్ని శరీరాలు అయితే కొన్ని టౌన్ చర్చెస్లో వాళ్ళ శరీరం తీసుకొచ్చి ఆ చర్చిలో పెడతారు చివరి సారి అని. బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆ చర్చి లోనికి అడుగుపెట్టిన వ్యక్తి కాదు ఆమె. కానీ ఆ కుటుంబీకుల కోసం, వారి తృప్తి కోసమో, లేదు ఒక క్రమం ఉంది కాబట్టి క్రమం కోసమో ఆ మందిరంలో ఆ బాడీ పెట్టి
వారి కోసం ప్రార్థన చేస్తారు. వచ్చే ప్రయోజనం ఏమి లేదు. ఒకవేళ ఇక్కడ పెట్టకపోయినా నేరుగా బరిల గ్రౌండ్ తీసుకుపోయి అక్కడ భూస్థాపన చేసే విషయంలో చక్కగా ప్రార్థన జరగవచ్చు, మంచిదే, జరగాలి, వాక్యం ప్రకటించబడాలి. ఆ శరీరములో జీవము లేదు కాబట్టి, ఆ శరీరములో ఏమాత్రము కదలిక లేదు కాబట్టి, ప్రభువును కలిగి జీవించకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఆ వ్యక్తి ఆత్మకు నెమ్మది ఉండదు. ఆ వ్యక్తి ఆత్మ ప్రభువును విశ్వసించి జీవించడం ద్వారా మాత్రమే నెమ్మది. కావున ప్రభువునందు ప్రియ సంగమా, ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎవరు సురక్షితంగా ఉంటారు? దేవుని యొద్దకు వచ్చువారు, దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని గురి కలిగి వినేవాళ్ళు సురక్షితంగా ఉంటారు. రెండవది, దేవుని మాట వినాలి. నాకు కాదనుకోకూడదు, నాతో సూటిగా ప్రభు మాట్లాడాడు. వారి జీవన విధానము సురక్షితంగా ఉంటుంది. వారు చేసే కష్టార్జితం కూడా వారికి ఉపయోగకరంగా ఫలభరితంగా ఉంటుంది. ప్రభునందులారా, ఆ మాట చాలా క్లియర్గా ఉంది కదా. 19వ వచనంలో, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సుఖముగా సురక్షితంగా నివసించదు. తృప్తిగా భుజించి. ఈరోజు చాలా మంది జీవితాలు తృప్తి లేదు. తృప్తి లేకపోతే ఏముంది అక్కడ? కొదు ఉంది. అయ్యో ఇంకొంచెము, ఇంకొంచెం, ఇంకొంచెం. తృప్తిని మనము పొందాలి, తృప్తిని పొందాలి. కాబట్టి రెండు విషయాలు మనము, ఎవరు సురక్షితంగా ఉంటారంటే, ఒకటి దేవుని యొద్దకు వచ్చేవారు, తండ్రితో సహవాసం చేసేవారు. రెండవది దేవుని మాట వినేవారు, దేవుని మాట వినేవారు. మూడో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయము 33వ వచనము గమనిద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేకుండా నెమ్మదిగా ఉండును. ఆలకించటము, అంగీకరించటము, అనుసరించటము, ఈ పదాలు మనం గమనించాలి. అంగీకరించటం, అంగీకారం. చాలా మందికి అసలు దేవుని వాక్యము, ఉపదేశము, వాక్యము అంగీకారంగా ఉండదు. ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, మందిరంలో ఉంటారే కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు, కీడు వచ్చుచు ఉన్నదన్న భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఈరోజు చాలామంది భౌతికంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దేనికంటే కీడు పోగొట్టుకోవడం కోసం. మన భాషలో చెప్పాలంటే అంటుపోవాలంటే గడ్డం పెంచుకుంటారు కదా, ఇంకేదేదో చేస్తారు, అక్కడికి పోరు, ఎక్కడికి పోరు, ఏవేవి చేస్తారు. ఇవి చాలామంది ఎందుకంటే కీడయ్యా, ఇది చేస్తే, ఇది చేయకపోతే కీడు, ఇలా చేస్తే కీడు తప్పించుకుంటాం. సరే, కొంతమంది భావన, కొంతమంది ఉద్దేశాలు కొంతమందికి ఉన్నాయి. నువ్వు ప్రభువుని ఎరిగిన వ్యక్తిగా ఒక కీడుంది, ఆ కీడు నరకమనే కీడుంది. దాన్ని తప్పించుకోవాలంటే ఉపదేశాన్ని అంగీకరించాలి, ఉపదేశాన్ని ఆలకించాలి, ఉపదేశాన్ని అనుసరించాలి. ఉపదేశాన్ని అనుసరించిన వాడు కీడు ఎప్పుడు ఏ రీతిగా వస్తుందో తెలియదు. ఆ కీడు ఒకవేళ నరకమైతే ఆ నరకం నుంచి తప్పించే వాళ్ళు ఎవరు లేరు. నరకంలో ఉండడం సురక్షితమైన స్థలము కాదది. నరకములో ఉండడం అనేది అది క్షేమకరమైన స్థలము కాదు. ఆ నరకమును తప్పించడం కోసమే
యేసు ప్రభువారు ఈ లోకములో మానవాళిని ప్రేమించి ఈరోజు ఈ వాక్యం ద్వారా కూడా మనల్ని ప్రేమిస్తూ హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నా మాట అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. ఆ వ్యక్తి ఈ లోకములు ఎప్పుడు విడవలసి వచ్చినా సంతోషంగా ఈ లోకాన్ని విడిచి ప్రభు రాజ్యములో, ప్రభు ఉండే స్థలములో, నెమ్మదికరమైన స్థలములో, పరలోక రాజ్యమైన స్థలములో, ప్రభుతో కూడా సంతోషించే స్థలముండడం కోసం తన జీవితాన్ని సిద్ధపరుచుకుంటాడు. తన ఆత్మలో ప్రభునందు ఆనందిస్తూ ముందుకెళ్తాడు. కీడు వచ్చుచున్న భయం ఏమాత్రం కూడా ఆ వ్యక్తికి ఉండదు. ఎందుకంటే ప్రభు యొద్ద నివసిస్తున్నాడు, ప్రభు యొక్క మాట వింటున్నాడు. అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి అనుసరిస్తాడు. ఈరోజు చాలామంది దేవుని యొద్దకు రాగలిగింది మొదటి పరిస్థితి అయితే దేవుని మాట వినడము చాలా ప్రాముఖ్యము. అది ఎంత ప్రాముఖ్యమో అనుసరించడం అంతకంటే ప్రాముఖ్యం. అనుసరించడం అంతకంటే ప్రాముఖ్యం. కొంతమంది వింటూ వెళ్ళిపోతూ మాకు దీవెన లేదు, మాకు ఫలింపు లేదు, మాకు సంరక్షణ లేదు అని కృంగిపోవాల్సిన పని లేదు. మనం ఎక్కడో దేవుని మాటను అనుసరించడం లేదు కాబట్టి సురక్షితమైన స్థితిలో మనం ఉండలేకపోతూ ఉన్నాం. కావున ప్రభునందు పిల్లారా, ఈ 3 విషయాలు మనం గమనించాలి. ఎవరు సురక్షితంగా ఉంటారంటే దేవుని యొద్దకు వచ్చేవారు, రెండవది దేవుని మాటను వినేవారు, మూడవది దేవుని ఉపదేశాన్ని అంగీకరించేవారు. అంగీకారం చాలా ప్రాముఖ్యం. అందుకని చాలా సభల్లో ప్రార్థన అయిపోయిన వెంటనే వారితో ఒక అంగీకార పత్రాన్ని కొంతమంది ఏం చేస్తారు, వారి ఇష్ట ప్రకారము ఒక అంగీకార పత్రాన్ని ఫిల్ చేపిస్తారు. బలవంతం కాదులే. ఈరోజు చాలామంది ఏమంటున్నారు, బలవంతంగా ఏదో మార్చేస్తున్నారనే మాటలు మాట్లాడుతున్నారు. బలవంతంగా ఎవరికి ఏం చేయలేం మనం. నీకు ఇష్టం ఉంటే భయపెట్టి కూడా ఏం చేయలేం కదా. చాలా ఫ్రీగా నమ్మితే ప్రభు మార్గాన్ని, నువ్వు విశ్వసిస్తే ప్రభు మాటను, పరలోకం ఉంది, కావాలంటే ప్రభు అంగీకరించు, అనుసరించు. నాకు వద్దంటే నీకు బలవంతం లేదు. దీంట్లో ఏమాత్రం కూడా భయపెట్టే పరిస్థితి లేదు. నువ్వు నరకం ఉందని, నరకంలో యాతన ఉందని బైబిల్ చెబుతుంది కాబట్టి చెబుతూ ఉన్న పరిస్థితి. నాకు నరకం వద్దనుకుంటే ప్రభుని వెంబడించు. లేదు, నువ్వు నమ్మలేదనుకో, నీ ఇష్టం, అది నీ ఇష్ట ప్రకారం జీవించు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, కానీ ప్రభు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఇది తెలియపరచబడకపోతే తెలుసుకోరనే ఉద్దేశంతో దేవుని మాటలు మనకు దగ్గరగా, అర్థవంతంగా ఆలోచింపచేస్తూ మనకు తెలియజేయబడుతున్నాయి. కాబట్టి అతడు సురక్షితంగా వచ్చాడు. ఏ కీడులో ఆయన పడిపోలేదు, ఏ నష్టంలో పడిపోలేదు. సురక్షితంగా మళ్ళీ వచ్చాడు, తండ్రి యొద్దకు వచ్చాడు. ఈరోజు మనం కూడా ఈ తండ్రి యొద్ద దేవుని సహవాసంలో ఉంటున్నప్పుడు, ప్రభు సన్నిధిలో ఉంటున్నప్పుడు ఒక భద్రత ఉంది, అది గమనించాలి. దేవుని మందిరంకు రావడం ఎంత ప్రాముఖ్యమో ఆ వాక్యము, దేవుని మాటలు వినడము ద్వారా భౌతికమైన ఫలింపు, ఆత్మ సంబంధమైన ఫలింపు ఉంటుంది. ప్రభునందు పిల్లారా, భౌతికంగా చాలామంది ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే మేము ఆత్మ సంబంధంగా ఫలించము, కానీ భౌతిక సంబంధంగా ఫలించాలి. మేము బాగా సంపాదించాలి, ఆ ఇల్లు కట్టుకోవాలి, ఇదిగో ఈ వాహనాలు కొనుక్కోవాలి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, వారు ఉన్నతమైన స్థితిలోకి రావాలి. మంచిదే, మంచి ఆలోచనే, కానీ ఆత్మ సంబంధంగా కూడా ఫలించాలి కదా. గత 2 సంవత్సరాల క్రితము నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, 2 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా నేను దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తున్నాను, దేవునికి ఎంత ఇష్టకరంగా జీవిస్తున్నాను, దేవునికి ఎంత మహిమకరంగా జీవిస్తున్నాను. ఈ ప్రోగ్రెస్ అనేది చాలా ప్రాముఖ్యం. పోయిన కాలంలో ఎలా సంఘం ఉండేది, పోయిన నెలలో, ఈ నెలలో సంఘం ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటున్నాను. ఆత్మీయత పెరగాలి కానీ తరగకూడదు, తగ్గిపోకూడదు. కావున ప్రభునందు ప్రియ సంగమా, దేవుని యొద్దకు వచ్చి దేవుని మాట విని దేవుని మాటను అంగీకరించి అనుసరించడం చాలా ప్రాముఖ్యం. ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. వాడు కీడు వచ్చుచూ ఉన్నదన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. నెమ్మదిగా రాకడా, రెండవ రాకడా రానియండి,
మరణమా? ఓకే, వస్తున్నా పర్వాలేదు, నేను ఎక్కడ ఉంటాను? ప్రభువుతో కూడా ఉంటాను. బైబిల్లో ఉంటుంది, నీతిమంతులు ఈ లోకంలో కొనిపోబడుతున్నారు, వారు రాబోతున్న చెడును చూడకుండా వాళ్ళు కొనిపోబడుతున్నారు, తీసుకెళ్ళిపోబోతున్నారు, చనిపోతున్నారు. బ్రతికి ఉన్న వారి కంటే కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటుని భక్తుడైన సొలొమోను ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. మనం ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకేం తప్పులు చేయాలి, అయ్యేం చేయాలి, ఏం చేయాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా ఏమేమో చేయాలి కదా. కాలము చేసిన వారే ధన్యులు. ప్రభువులో ఉండి లోకాన్ని విడిచిపెడితే అంతకంటే ధన్యత మరొకటి లేదు. నా ఉద్దేశం అందరిని చనిపోమనే ఉద్దేశం కాదు, కానీ ఉపదేశమును అంగీకరించువాడు వాడు సురక్షితంగా ఉంటాడు. వాడు కీడు చూనదన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. కానీ ఏ కీడు కూడా దేవుడు రానివ్వకుండా సంరక్షణ ఇస్తాడు. భౌతికంగా, ఆత్మ సంబంధంగా చూస్తే నరకం అనే కీడు నుంచి తప్పించువాడు యేసయ్య మాత్రమే. ఆ నరకం అనే కీడులోకి వెళ్లకుండా మనం ఉండాలంటే దేవుని దగ్గరకు మనము వచ్చి ఆయన మాటలు విని ఆ మాటలు అంగీకరించి మనం అనుసరించాలి. పాట కూడా ఉంది కదా, ఏ కీడైనా దరి చేరని యొక్క ఆపదల నుంచి. కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాక్యమే పాటగా మలచబడింది. ఏ కీడైనా దరి చేరని యొక్క నీ గుడారము నీ తిగులు రానివ్వక ప్రభు దగ్గర ఉన్నవాడు భద్రపరచబడతాడు. కాబట్టి సంఘమైనటువంటి మనము, సంఘముగా సమకూర్చబడిన మనము, ఈ వాక్యము వింటున్నటువంటి మనము సురక్షితంగా ఎవరు ఉండగలుగుతామంటే, సురక్షితంగా ఎవరు ఉంటారంటే, ఒకటి దేవుని యొద్దకు వచ్చువారు, రెండవది దేవుని మాట వినువారు, మూడవది ఉపదేశమును అంగీకరించువారు. అంగీకరించి అనుసరించడం చాలా ప్రాముఖ్యం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. చివరిగా ఒక్క మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 18:10 ఒక మాట చదువుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. 18:10 యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. పరిగెత్తుకుంటే వచ్చాడు కదా చిన్న కుమారుడు, అవునా? పాటలో ఉంటుంది, నా తండ్రి నన్ను చూచి పరుగిడుతూ తెంచి నాపై బడి ఏడ్చేను, నవజీవామును గూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించేను. నా జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ఇలలో సాక్ష్యమయుండును. అంటే ఆ తండ్రి కుమారుని చూడగానే పరిగెత్తుకొని వెళ్ళాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ప్రేమతో హత్తుకొని ఆ కుమారుణ్ణి తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఈ చదువుకున్న వాక్యం కూడా ఏమని రాయబడుతుంది? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు. పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు. చివరి మాట ఏంటంటే, ప్రభు దగ్గరకు మనము పరుగెత్తేవారుగా ఉండాలి. ఈరోజు బయట అనేకమైన కార్యక్రమాలకు చాలామంది పరుగెత్తుకుని వెళ్తారు. దేవుని మందిరం రావాలంటే పావచ్చులేమ్మా, పాస్టర్ వచ్చేది 12:40కి వస్తాడులే, ముందుగా వచ్చి ప్రార్థన చేసుకుంటే నీకేమన్నా నష్టమే లేదు కదా, దీవెనే కదా. ఏందో ఉండంగా పాస్టర్ 12:30 1 గంట కూడా అవుతుంది, అన్నం తినే టయానికి పోయి ఏం కూర్చుందాం లేడా కదా. కొన్ని పనులకు నువ్వు వెళ్తావు, అప్పుడప్పుడు అన్నం టయానికి అన్నం పెట్టరు, ఇచ్చే టయానికి ఏదో వస్తువు ఇవ్వరు, కాళ్ళలో సత్తు లేకపోయినా కూలబడతావు, కానీ ఆ నుంచి వదిలిపెట్టి రావు కదా. సత్తు ఉండదు కాళ్ళల్లో, కడుపులో ఆకలి, అట్నే కూర్చుంటావు. ఇచ్చిందాక నువ్వు ఇస్తావా చస్తావా అంటుకుంటావాడా. దేవుని సన్నిధికి వచ్చిన చాలామందికి అలసత్వం, నిర్లక్ష్యం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము,
మరి ఎక్కడ దొరకదు. నువ్వు అనుభవించాలి అంటే ఆయన అనుసరించాలి, నీవు ఆయన మాటలను గౌరవించాలి. నీవు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుని మాటలను వింటున్నటువంటి మనము ఆ మాటలను గౌరవిద్దాం. ఆ దాసుడు, ఆ పెద్ద కుమారుడు చెప్తున్న మాట, అతడు సురక్షితంగా వచ్చాడు ఇంటికి. ప్రభు కూడా ఒకరోజు మనల్ని పిలిచినప్పుడు సురక్షితంగా ఆ పరమ కనానుకు, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళాలి. పాట ఉంది కదా, ఎంత మంచి దేవుడు యేసయ్య పాట పాడాం కదా, ఈ లోకము నుండి నేను పరలోకం చేరేదని యేసయ్య. నాకు పాడాం కదా, పాడామా లేదా? ఆ చరణం పాడండి. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరేదని యేసయ్యా. ఆయనతో కూడా ఈ లోకంలో లేకపోతే ఆయనతో ఉండేటువంటి ఆ ధన్యత మనకు రాదు. ఈ లోకంలో ఉన్నంతకాలము ఆయన మార్గంలో జీవించాలి. ఈ లోకం విడిచిన తర్వాత మన ఆత్మ ఆయన రాజ్యానికి చేరుకోవడానికి అవకాశం ఉంది. ఈ లోకంలో నా ఇష్ట ప్రకారం ఉంటాను, చనిపోయిన తర్వాత ప్రభుతో కూడా ఉంటానంటే మనం ఇంకా బుద్ధిహీనతలో ఉన్నాము, ఇంకా వాక్యాన్ని గౌరవించడం లేదు, అర్థం చేసుకోలేదు. కాబట్టి సురక్షితమైన స్థలము నిత్యరాజ్యము. ఈ సురక్షితమైన స్థలములో మనం ప్రవేశించాలంటే దేవుని యొద్దకు వచ్చి దేవుని మాట విని అంగీకరించి ఆ నీతిమంతులంగా అందులో ఆ మందిరం నుంచి వినపడుతున్న వాక్యం ద్వారా మన జీవితాలను కట్టుకుంటూ ముందుకు సాగుదాం. అటు కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. తల్లు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య భాగము మన అందరి వినికిడిలో ప్రభు ఆశీర్వదించినట్లుగా తల్లు ఉంచి కళ్ళు మూసుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ విలువైన వాక్యమును బట్టి మమ్మల్ని నీ ప్రేమించి మాకు తెలియచేశావు అయ్యా. మేము ఈ లోకములో సురక్షితంగా ఉండడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు, వాహనాలకు ఎన్నెన్నో భద్రతలు, మేము నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవడం, పయనించేటప్పుడు నాయన వాహనాల్లో ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం. అవును తండ్రి, ఈ లోకంలో మేము యాత్రికులము, ప్రయాణికులము. ఈ ప్రయాణంలో ఈ లోకంలోని మేము జీవించేటప్పుడు ప్రభువా, మా జీవితాలు సురక్షితంగా ఉండాలి. ఈ లోకంలో ప్రయాణించే ప్రయాణం ఒకరోజు ఆగిపోతూ ఉంది, కానీ మా ఆత్మ మీ రాజ్యంలో ఉండాలి అంటే, ఒక భద్రతకరమైన స్థలంలో ఉండాలంటే నీ యొద్దకు మాత్రమే మేము రావాలి ప్రభువా. నీ మాటలు జాగ్రత్తగా వినాలి ప్రభువా. నీ ఉపదేశాన్ని అంగీకరించి అనుసరించాలయ్యా. మేము నీతిమంతులుగా తీర్చబడాలి, నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని పొందుకోవాలి. ఆ తప్పిపోయిన కుమారుడు తన ఇష్ట ప్రకారం జీవించినప్పుడు కొంతవరకు మాత్రమే సంతోషం, లోక సంతోషం పొందాడు. కానీ తన సంతోషం అంతా ఆవిరైపోయినప్పుడు మీ యొద్ద ఉన్న సంతోషాన్ని అనుభవించడం కోసం తిరిగి తండ్రి యొద్దకు ఎలాగా వచ్చాడో నేను కూడా నాయనా నీ యొద్ద ఉన్న సంతోషాన్ని అనుభవించే జీవితాలని జీవితకాలం అంతా కూడా పొందినట్లుగా నన్ను బలపరచు ప్రభువా. నాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. ఈ మాటలు మన అందరి వినికిడిలో ప్రభువు ఆశీర్వదించినట్లుగా తల్లు వంచి కళ్ళు మూసుకుంటుండగా ప్రార్థన చేద్దాం. తల్లు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు మన హృదయాలలో ఫలింపు దయచేయనట్లుగా మన మధ్యలో ఉన్న యోనా ప్రార్థన చేస్తాడు. సహోదరుడు యోనా ప్రార్థన చేస్తాడు. ప్రార్థించుకుందాం. ఆయన విలువైన వాక్యం మనం విన్నాం. అవును తండ్రి, మేము సురక్షితంగా ఎవరము ఉంటాం? మేము నీ వద్దకు వచ్చు వారము, నీ ఉపదేశం విను వారము, నీ ఉపదేశం అంగీకరించి అనుసరించు వారం. బలమైన దుర్గము నాయన మీ మార్గము, అందులోనికి ప్రవేశించేవారు సురక్షితంగా ఉంటారు. నీ సన్నిధికి వచ్చే వాళ్ళం మేము భౌతికంగా సురక్షితంగా, ఆత్మీయంగా సురక్షితంగా ఉండగలుగుతాం. అటు సంరక్షణతో మా సంఘానంతటిని మీరు ధైర్యపరిచి బలపరచుమని దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థిద్దాం. తల్లు ఉంచుతాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు స్తోత్రాలు, వందనాలయ్యా. ప్రభువా తండ్రి యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయమందు తండ్రి అయ్యా మేమందరము తండ్రి వాక్యం విన్నావు తండ్రి. తండ్రి ప్రభువా అయ్యా, మీతో సహవాసం చేయనప్పుడు మేము సురక్షితముగా ఉంటాము తండ్రి.
అయా మీ మాట వినినప్పుడు తండ్రి మేము సురక్షితంగా ఉంటాము తండ్రి. అయా మేము ఉపదేశం అంగీకరించినప్పుడు అయా మేము సురక్షితంగా ఉంటాము తండ్రి. అయా తండ్రి మీరే మాకు తోడు నీడగా ఉంటారని మీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.